ఈ రోజు మనము శరన్నవరాత్రుల్లో 6వ అవతారమైనటువంటి శ్రీ లలిత మహాత్రిపుర సుందరి అవతారం గురించి తెలుసుకుందాం. అమ్మవారి అన్ని స్వరూపాలలో అత్యంత సుందరమైన దివ్యమైన స్వరూపం లలిత మహాత్రిపుర సుందరి స్వరూపం. ఆ తల్లి ఎలా ఉద్భవించిందో ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరుడిని కామ వికారానికి లోను చేద్దామని మన్మధుడు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో శివుని ఆగ్రహంతో శివుని కంటి మంటలలో మన్మధుడు కాలి బూడిదైపోయాడు. ఆ బూడిద నుండి ఉద్భవించిన వాడే బండాసురుడు. అయితే ఆ బండాసురుడు తపస్సు చేసి బలం సంపాదించి శూన్యకాని నగరాన్ని నిర్మించుకొని దేవతలందరినీ హింసించడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా ఎవ్వరూ చెయ్యలేని కామప్రలయం చేసి దేవతలందరినీ సుఖభోగరహితుల్ని చేసి సృష్టి ఆగిపోయేలా చేశాడు. అప్పుడు దాని వలన 3 లోకాలు అల్లాడిపోయాయి. త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేక ఆ బ్రహ్మాండం అవతల మణిద్వీపం ఉంది. అక్కడ లలితాదేవి, శంభుడు ఆదిదేవతలు నివసిస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. ఆ పరమశివుని ఆదేశంతో దేవతలందరూ ఒక యజ్ఞయాగం చేశారు. పరమేశ్వరుడు చితగ్ని సృష్టించి వేసి లలితాదేవి షోడశి మంత్రాన్ని చేసి దేవతలందరూ కలిసి తమ తమ శక్తులను ఆహుతి చేశారు. అప్పుడు ఆ తల్లి విశ్వమాత అయిన జగన్మాత కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లని వెలుగులతో లేత ఎరుపు రంగులో ఆ బ్రహ్మాండమైన 4 చేతులతో చెరకు, విల్లు, అంకుశం, పుష్పబాణాలను ధరించి చితగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత అని దేవతలందరినీ రక్షించేందుకు వారి కోరికలను తీర్చేందుకు ఆ తల్లి ఉద్భవించిందని అప్పుడు దేవతలందరూ జయజయధ్వానాలు చేశారు. ఆ తర్వాత అమ్మవారు తనలో నుండి ఒక సైన్యాన్ని సృష్టించి ఒక భీకరమైన యుద్ధం చేసి బండాసురుడిని వధించింది. అయితే ఆ యుద్ధం ముగిసిన తర్వాత దేవతలందరి కోరిక మేరకు తన భక్తులను రక్షించేందుకు శ్రీ లలిత మహాత్రిపుర సుందరిగా ఈ బ్రహ్మాండంలో కొలువుతీరింది అమ్మవారు. ఒక్కసారి అమ్మవారి పాదములను పట్టుకొని శరణు వేడుకోండి. చాలా తన్మయత్వంతో మన మనస్సు పొంగిపోతుంది. అమ్మవారి ఈ కథను వినండి. వీలైతే లలితా సహస్రనామాలు చదవండి, లేకపోతే వినడానికి ప్రయత్నించండి. దీని వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఓం శ్రీ మాత్రే నమః.